హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్, మనలో చాలా మంది మార్కెటింగ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. మార్కెటింగ్ చేసే వాళ్ళు ఏంటంటే, ఇక మార్కెటింగ్ అంటేనే రోడ్ల మీద ఇక తిరగడం 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 ఉంటుంటుంది. జనరల్గా అనుకోకుండా ఏదన్నా యాక్సిడెంట్ కారణంగా మనం బాగా దెబ్బలు తాకి లేదా సీరియస్గా ఇంజరీస్ అయ్యి పూర్తిగా హాస్పిటల్కి పోతే డాక్టర్ ఏమంటాడు, బాగా దెబ్బలు తాకినాయి, నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి, నీకు ఇంత ఖర్చు అవుతుంది, మళ్ళీ నువ్వు ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ అంటే మన పరిస్థితి ఏంది ఫ్రెండ్స్? దానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనం సేఫ్ అవుతాం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఇక బయటకు వచ్చేస్తాం, ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చినాక మన పరిస్థితి ఏంటంటే, ఒక 6 నెలలు బెడ్ రెస్ట్ అంటే ఇంట్లో పరిస్థితి, ఆదాయం అన్నీ గోవింద ఫ్రెండ్స్. దీనికి మనం ఒక పని చేయొచ్చు ఫ్రెండ్స్. హెల్త్ పాలసీ తీసుకునేటప్పుడు ఒకటి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కూడా తీసుకుంటే మనం కోల్పోయిన జీవితాన్ని మొత్తం మళ్ళీ మనం పొందొచ్చు ఫ్రెండ్స్. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకొని అప్పటికే ఉంటే యాక్సిడెంట్ పర్పస్లో మనం మొత్తానికి కదలని పరిస్థితుల్లో ఇంట్లో ఉంటే, దీనికి 2 పద్ధతులు ఫ్రెండ్స్. మనం సిక్ అయినామని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తెలిసేటట్టు డాక్టర్ దగ్గర అన్ఫిట్ సర్టిఫికేట్ ఒకటి, ఉద్యోగం బోడగొట్టుకున్నామని మనం పనిచేసే కంపెనీలో జాబ్ పోయిందనే సర్టిఫికేట్లు, 2 సర్టిఫికేట్లు మనం పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అది ఎంక్వైరీ చేసి నిజమా కాదని ఎంక్వైరీ చేసి అందులో మన జీతం ఒక 50,000 అనుకోండి ఫ్రెండ్స్, నెలకు 50,000ల్లో 25% అంటే 12,500 రూపాయలు వారానికి. మళ్ళీ 2వ వారం 12,500, 3వ వారం 12,500, ఇట్లా 100 వారాల దాకా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం జీతం చేతి ఎంత వస్తుందో మనం ఇంట్లో ఇల్లు కాబడినా కూడా అంతే వస్తుంది ఫ్రెండ్స్. ఏది పూర్తిగా సిక్ అయినప్పుడు, బెడ్ సిక్ అయితే ఇట్లా 100 వారాలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 100 వారాలు అంటే 700 రోజులు. 700 రోజులు అంటే 2 సంవత్సరాలు కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు అదే మనం పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకోకుంటుంటే మధ్యతరగతి కుటుంబం ఏమైతే ఫ్రెండ్స్, మొత్తానికే కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి మనం ఎక్కడైనా చిన్న జాబ్ చేసినా పెద్ద జాబ్ చేసినా ప్రైవేట్ రంగం అయితే మాత్రం మనకు ఎవ్వరు సాయం చేయలేరు ఫ్రెండ్స్. అదే గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి మనం బిందాసుగా ఉండొచ్చు. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ డ్యూటీకి ఎక్కుడుతోనే ఒక హెల్త్ పాలసీ, ఒక పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ 2 తీసుకుంటే మనం పని చేసి జీతం ఎంత తీసుకుంటామో సిక్ అయినప్పుడు కూడా అంతే జీతం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.